హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను పాస్తా రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ని వేసేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాస్తా అనేది ఒకదానితో ఒకటి అంటుకుపోకుండా ఉంటుంది, విడివిడిగా ఉంటుంది. వాటర్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకే 1 కప్పు వరకు అయితే పాస్తాని వేసేసుకుంటున్నాను. ఇది మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు, ఒక 80% ఉడికిందంటే సరిపోతుంది. ఓవర్ కుక్ చేసుకున్నామంటే మరీ మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ కూడా ఉండదు, తినేటప్పుడు మెత్తగా తాకుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత బాయిల్ చేసుకున్న ఈ పాస్తాని ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకే ఈ పాస్తా అనేది విడివిడిగా మంచిగా వచ్చింది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. వెల్లుల్లిని అయితే అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి, ఎందుకంటే దాంతోనే ఈ రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర బఠానీ, బీన్స్ లాంటివి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు టమాటో సాస్ వేసుకోకుండా పర్లేదు, టమాటోని వేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నారంటే టమాటో అనేది మంచిగా ఉడికిపోతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసారంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పు, కారము అయితే వేసేసుకోవాలి. ఒకవేళ పాస్తా మసాలా ఉన్నట్టయితే పాస్తా మసాలా కూడా వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళైతే ధనియాల పౌడర్ కొద్దిగా అండ్ పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి. తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. ఇష్టం ఉన్నట్టయితే కొద్దిగా మయోనీస్ కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటో వేసుకున్నాను కాబట్టి సాస్ అనేది వేసుకోవట్లేదు. అన్నీ కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నారంటే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, పాస్తా రెసిపీ అనేది 10 మినిట్స్లో ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేసుకొని తినచ్చు. వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే అండి ఈ వీడియో. బాయ్.